హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన న్యూక్లియర్ పాలసీలో నెక్స్ట్ స్టెప్ పరంగా న్యూక్లియర్ లియబిలిటీ ఆర్ సివిల్ లియబిలిటీ గురించి చదవబోతున్నాం. అసలు ఈ లియబిలిటీ అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ లియబిలిటీ అంటే ఏంటి అంటే ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బ్లాస్ట్ అవ్వడం కానీ లేదంటే ఒక యాక్సిడెంట్ అయింది, మరి యాక్సిడెంట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? సప్లయర్స్ తీసుకోవాలా లేకుంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళు తీసుకోవాలా? అసలు దీనికి గల రూల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీనికి గల కన్వెన్షన్స్ ఏంటో అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్, దీని మీద ఒక డిబేట్ చూద్దాం మనకి ఎలా ఉంటుందో. ఎనీ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ హ్యాస్ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఇట్ అకర్స్, and national laws on liability in the case of nuclear accident are supplemented by number of international conventions. Liability is limited by both international conventions and national legislations. Beyond the limit normally covered by insurance, the state can accept responsibility as insurer of last resort, as in all other aspects of industrial society. దీని అర్థం ఏంటంటే ప్రతి కంట్రీ కూడా వారి వారి జనాలని కానీ వారి వారి పాపులేషన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా సివిల్ లేబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ని ఖచ్చితంగా ఒక లా ఫ్రేమ్ చేసుకొని ఉంటారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాస్ మీకు సపోర్ట్గా ఉంటాయి. అన్నింటిలో కూడా ఒక క్లాస్ ఉంటుంది, అంటే ఎంతవరకు లిమిట్, దీనికి మించా దీనికి తక్కువనా, ఒక లిమిట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. లిమిట్లెస్గా అయితే లా ప్లేస్ చేయలేం, ఎంత డ్యామేజ్ క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం, ఎవరు క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం. ఇవి కాక కూడా స్టేట్ కూడా, అంటే రాజ్యం కూడా వారి వారి ప్రజల యొక్క రక్షణ కొరకు ఒక ఇన్సూరెన్స్ లియబిలిటీ ఫండ్ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎంకరేజ్ చేసేది గవర్నమెంటే మాకు పవర్ కావాలంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మిస్టేక్ చేస్తే గవర్నమెంట్ కూడా దానికి కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మా వల్లే ఇక్కడ వచ్చింది కాబట్టి మేము కూడా ప్రజలని కానీ ప్రాపర్టీస్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగా ఒక ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా డిక్లేర్ చేసుకున్నాయి. సో మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ విత్ రిగార్డ్ టు సివిల్ లియబిలిటీస్ ఆఫ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ ఆర్ డ్యామేజెస్ ఏమేమి ఉన్నాయి? 3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ప్యారిస్ కన్వెన్షన్ ఆఫ్ 1960, వియన్నా కన్వెన్షన్ ఆఫ్ 1963 and Convention on Supplementary Compensation for Nuclear Damage. Convention for Supplementary Compensation for Nuclear Damage 1997. ఈ 3 కూడా వియన్నా కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, సప్లిమెంటరీ కన్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, దీస్ కన్వెన్షన్స్ ఆర్ బేస్డ్ on the civilian law concept and share the following main principles. దీంట్లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే liability is channeled exclusively to operators of the nuclear installations. liability ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్లేస్లో ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూక్లియర్ ప్లాంట్కి, వారే కదా ఫస్ట్ చేసే మిస్టేక్. ఇప్పుడు మీరు ఆపరేషన్స్కి చేస్తున్నారు, మీరే కనుక్కోవాలి అసలు మన ఎక్విప్మెంట్ మంచిదా కాదా, ఇది ఎవరు తెచ్చారు, సరే దీనికి లాస్ ఉన్నాయా, దీనికి టెస్టింగ్స్ చేసామా, ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరండి? మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి. సో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ టు ఆపరేటర్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. liability of operator is absolute, that is the operator is held liable irrespective of fault. ఏమైనా తప్పు జరగనివ్వండి, మాకు సంబంధం లేదు. నేచురల్ కాజ్ పక్కకు పెట్టండి, ఏవి ఫ్లడ్స్ కానివ్వండి, లేదంటే సునామీ కానివ్వండి, లేదంటే ఎర్త్క్వేక్, అవి పక్కకు పెట్టండి. ఇవి కాక ఏవైతే ఆపరేషన్స్లో మిస్టేక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యాయో వాటన్నిటికీ కూడా ఎవరు బాధ్యతలు వహించాలి? మెయింటెనెన్స్ వాళ్ళు, లేదా ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్ట్ ద ఆపరేటర్. ఎవరు బాధ్యత ఎవరికి వెళ్ళాలి? ద ఆపరేటర్కి బాధ్యత వెళ్తుంది. సో లియబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ అమౌంట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, అండర్ ద వియన్నా కన్వెన్షన్, నోట్ చేసుకోండి, వియన్నా కన్వెన్షన్ ఫస్ట్ కన్వెన్షన్ మనం డిస్కస్ చేసాం. ప్యారిస్ తర్వాత వియన్నా వచ్చింది. వియన్నా కన్వెన్షన్ ఈస్ ఇట్ మే బి లిమిటెడ్ టు నాట్ లెస్ దెన్ $5 million. 5 million కంటే తక్కువ డబ్బులు మేము తీసుకోము. న్యూక్లియర్ డ్యామేజ్కి మినిమం ఇవ్వాల్సిన డబ్బు ఎంత అంటే లిమిటెడ్ నాట్ లెస్ దెన్ 5 million, అంటే దానికంటే తక్కువ ఇవ్వకూడదు, దానికి మించే. వాల్యూ ఇన్ గోల్డ్ ఆన్ 29 April 1963. But the upper limit
ఈజ్ నాట్ ఫిక్స్డ్. అంటే ఆ డ్యామేజ్కి అప్పర్ లిమిట్ లేదు. మీరు 5 million కంటే తక్కువ ఇవ్వకూడదు, మేము ఎంత అడిగినా కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని న్యూక్లియర్ ఆపరేటర్స్కి చెప్తున్నారు వాళ్ళు. సో ద ప్యారిస్ కన్వెన్షన్, మళ్ళీ ప్యారిస్ కన్వెన్షన్ సెకండ్ కన్వెన్షన్ వియన్నా తర్వాత వచ్చింది. సెట్స్ ఎ మ్యాక్సిమం లేబిలిటీ ఆఫ్ 15 million SDR. ఈ SDR వచ్చేసి మీకు ఎకనామీలో ఇంటర్ ఈ టర్మ్ SDR, ఇట్స్ నాట్ ఎ కరెన్సీ. ఓకే, నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ద ఇన్స్టలేషన్ స్టేట్ మే ప్రొవైడ్ ఫర్ ఎ గ్రేటర్ ఆర్ లెస్సర్ బట్ నాట్ బిలో 5 million. ఏమంటున్నాడు ప్యారిస్ కన్వెన్షన్లో, కంట్రీ కూడా ఎంత లిమిట్ ఇవ్వాలో ఒక డబ్బు నిర్ణయించుకోవచ్చు, కానీ ఆ అమౌంట్ ఏదైతుందో 5 million కంటే కూడా తక్కువ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, అడిషనల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. ఎవరు? మన స్టేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు ఉన్నారు? ప్యారిస్ కన్వెన్షన్. ద బ్రూసెల్స్ సప్లిమెంటరీ కన్వెన్షన్ established additional funding beyond the amount available under the Paris Convention to the total of 300 million SDR. 300 million SDR consisting of contributions by installation state and contracting parties. సో బ్రూసెల్స్ అగ్రిమెంట్, అడిషనల్ అగ్రిమెంట్లో కూడా మనం ఏం చేసాం, కొంత మనీని గ్యాదర్ చేసి 300 million వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండేలా చూసుకున్నాం. ఓకే, సో liability ఈజ్ లిమిటెడ్ ఇన్ టైం. liability ఈజ్ లిమిటెడ్ ఇన్ టైం అంటే ఈ టైం లోపే మీరు క్లెయిమ్ చేసుకోవాలి, ఆ టైం దాటిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకునే అర్హులు లేరు. అది అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ ఈరోజు జరిగింది, దీన్ని మీరు 20 సంవత్సరాల తర్వాత నాకు 20 సంవత్సరాలకు ముందు హాని జరిగిందంటే అది చెల్లదు. అది ఎప్పుడు చెల్లదు? అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్. కానీ ఒకవేళ మీ స్టేట్ అంటే మన రాజ్యము, మన దేశము కనుక ఒక లా ఫ్రేమ్ చేసి ఇటువంటి కండిషన్స్లో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం లిమిటెడ్ ఇన్ టైం అంటే ఏంటి. కంపెన్సేషన్ రైట్స్ ఆర్ ఎక్స్టింగ్యూస్డ్ అండర్ both the conventions if the action is not brought within 10 years from the date of nuclear incident. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు జరిగిన 2 కన్వెన్షన్స్ ఏమండి, వియన్నా కానివ్వండి, ప్యారిస్ కన్వెన్షన్ కానివ్వండి, ఈ 2 కన్వెన్షన్స్లో ఏమని చెప్పుకున్నాం, మీరు యాక్సిడెంట్ జరిగిన తర్వాత 10 ఏళ్ళకి మీరు కంపెన్సేషన్ అడిగితే అది కుదరదు, ఇవ్వము, అక్కడికి రైట్స్ అయిపోతాయి మీవి. సో లాంగర్ పీరియడ్స్ ఆర్ పర్మిసిబుల్ ఇఫ్ అండర్ ద లా ఆఫ్ ద ఇన్స్టలేషన్ స్టేట్. ఏ స్టేట్లో అయితే నువ్వు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టావో, న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టావో, ఆ స్టేట్ లా బట్టి కూడా మీకు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయగలరు. ద liability ఆఫ్ ఆపరేటర్స్ ఈస్ కవర్డ్ బై ఫినాన్షియల్ సెక్యూరిటీ. నేషనల్ లా మే ఎస్టాబ్లిష్ ఎ షార్టర్ టైమ్ లిమిట్ బట్ నాట్ లెస్ దాన్ 2 years అకార్డింగ్ టు ద ప్యారిస్ కన్వెన్షన్ అండ్ 3 years అకార్డింగ్ టు ద వియన్నా కన్వెన్షన్. ఏమన్నాడు, ఈ స్టేట్ అనేది ఈ టైం పీరియడ్ని తగ్గివచ్చు కూడా, అంటే 10 years నుండి 5 years చేయొచ్చు, 6 years చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు, దీనికి కూడా ఒక లిమిటేషన్ పెట్టారు. ఎవరు పెట్టారు? ప్యారిస్ అండ్ వియన్నా కన్వెన్షన్లో లిమిట్స్ ఏంటి అంటే, ప్యారిస్ కన్వెన్షన్లో ఏమంటున్నారు, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే నీ ఎగ్జాస్ట్ అయిపోతాయో, నీ లియబిలిటీస్ ఎగ్జాస్ట్ అయిపోతాయో అది 3 years కంటే తక్కువ ఉండకూడదు. కానీ వియన్నా కన్వెన్షన్లో 2 years కంటే కూడా తక్కువ ఉండకూడదని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు వాల్యూ అడిషన్ అవుతుంది, మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒకసారి పాస్ చేసుకోండి, స్లైడ్స్ చదవడానికి టైం వెచ్చించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ ద డేట్ ద క్లెయిమెంట్ న్యూ ఆర్ అవుట్ టు నో ఆఫ్ ద డ్యామేజ్ అండ్ ద ఆపరేటర్ లీబుల్. అంటే అప్పటికి తనకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోవచ్చు. కొంతమందికి ఏంటి, అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టుపక్కల బతుకుతుంటారు, అక్కడ డ్యామేజ్ జరిగిపోయింది, మనకి తెలియదు, అసలు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ ట్రైబ్స్ ఉన్నారు, ట్రైబ్స్ దగ్గర మనం డిస్పోజ్ చేసాం మన న్యూక్లియర్ వేస్ట్ని, మెల్లిమెల్లిగా రేడియేషన్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. ఉన్న రైట్స్ తెలీదు, రైట్స్ తెలిసి వచ్చేసరికి 5-6 ఏళ్ళు పట్టింది, బయటకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ పట్టబడేసరికి 2-3 ఏళ్ళు పట్టింది. సో లాస్ట్కి వచ్చేసరికి 7-8 ఏళ్ళు అయింది అనుకోండి. సో ఇలా వాళ్ళ రైట్స్ తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి స్టేట్ వచ్చేసి ఎక్కువగా టైం ప్రొవైడ్ చేయడం అనేది సైన్ క్యూనాన్, అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే, లేదు అంటే యు ఆర్ మేకింగ్ ఏ డిజాస్టర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. నెక్స్ట్, ద ఆపరేటర్ మస్ట్ మెయింటైన్ ఇన్సూరెన్స్ ఆఫ్ అదర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ for an amount corresponding to his liability. If such security is insufficient, the installation state is obliged to make up the difference up to the limit of operator liability. ఏం చెప్తున్నాడు,
The operator must maintain insurance of other financial security for amount corresponding to liability. అంటే ఎంత liability నువ్వు ఉన్నావో దానికి తగ్గట్టుగా ఫినాన్షియల్ అసెట్స్ని నువ్వు చూపెట్టాలి. ఆ ఫినాన్షియల్ అసెట్స్ని కూడా నువ్వు ఇన్సూర్ చేసుకోవాలి. ఒక్క ఏడలా ఈ ఫినాన్షియల్ అసెట్స్ లేవు, మీరు ఇన్సూరెన్స్ చేయలేదు, అప్పుడు పూర్తి బాధ్యత ఎవరికి వెళ్తుందండి? స్టేట్కి వెళ్తుంది. ఓకే, jurisdiction over actions lies exclusively within the courts of contracting party in whose territory the nuclear incident occur. అంటే ఒకవేళ భారతదేశంలో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయితే దాన్ని డీల్ చేసే హక్కు మన భారతదేశంలో ఉన్న కోర్ట్స్కే ఉంటుంది, బయట దేశంలో ఉన్న కోర్ట్స్కి అర్హత లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ వాళ్ళు వచ్చారు, జపాన్ నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చింది, ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసింది ఒక న్యూక్లియర్ ప్లాంట్, అది రేపు అయిపోయింది, ఆ న్యూక్లియర్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు పక్కనున్న మొత్తం ఏరియా కూడా న్యూక్లియర్ పొల్యూషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ జపానీస్ కంపెనీ ఓనర్ ఉన్నాడో ఇక్కడ సూ చేయగలమని భారతదేశంలోనే సూ చేయగలం. మళ్ళీ నేను జపాన్కి పోయి జపాన్లో కొట్లాడుతా అంటే కుదరదు. జపాన్ నుంచి లాక్కొచ్చి ఇక్కడే కూర్చోబెట్టి మనం whatever the justice we want to get, we are going to get within India. Non-discrimination of victims on the ground of nationality, domicile and residence. ఇప్పుడు నేను జపాన్ వాళ్ళ కంపెనీ పెట్టారని చెప్పా. ఆ జపాన్ వాడు పెట్టిన కంపెనీలో సింగపూర్ వాడు ఉండొచ్చు, జపాన్ వాడు ఉండొచ్చు, మన భారతదేశం వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా వీళ్ళు చేసిన తప్పుకి. సో పక్కనున్న ప్రతి ఒక్కరికి నేషనాలిటీకి సంబంధం లేదు, రేస్కి సంబంధం లేదు, సెక్స్కి సంబంధం లేదు, వీటి ఏటికి సంబంధం లేకుండా వాళ్ళందరికీ ఈక్వలైజేషన్ స్టేట్లో అంటే వీనికి 5 లక్షలు ఇస్తే వీనికి 5 లక్షలు ఇచ్చేలా కంపెన్సేషన్ని సమానత్వంగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ కన్వెన్షన్స్ మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఏ కన్వెన్షన్స్ అండి? వియన్నా కన్వెన్షన్ కానీ, ప్యారిస్ కన్వెన్షన్ కానీ, బ్రూసెల్స్ కన్వెన్షన్ కానీ, ఇవన్నీ కూడా కన్వెన్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పటివరకు నేను డిస్కస్ చేసింది. ఓకే, సో అయితే భారతదేశంలో 2010లో మనం ఏం చేసామంటే సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని తీసుకొచ్చాం. ఏంటి? సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. మరి ఈ యాక్ట్ ఏం చెప్తుంది? ఆ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? లేదు అంటే మనం ఇతర కంట్రీస్కి మనం అగ్రిమెంట్స్ చేసుకున్నాం న్యూక్లియర్ పరంగా, ఎస్పెషల్లీ యూఎస్ వాళ్ళతో 1, 2, 3 అగ్రిమెంట్, రష్యా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం 2008లో, దానికి ముందు కూడా ఫ్రాన్స్ వాళ్ళతో చేసుకున్నాం, జపాన్ వాళ్ళతో చేసుకున్నాం. ఈ అన్ని అగ్రిమెంట్స్ కూడా మనం ఒక క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై టు లుక్ అట్ దట్ వీడియో. ఓకే, సో నౌ ఈ లిమిటెడ్ ఇన్ సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్లో ఏముందో చూద్దాం. ఇన్ మోస్ట్ కంట్రీస్ న్యూక్లియర్ ప్లాంట్ ఆపరేటర్స్ ఆర్ liable for any damage caused in the event of accident. Discuss చేసాం. Against which they take out liable insurance. Okay, India had been a notable exception with nuclear suppliers potentially liable for damages in event of any accident. The 2010 legislation makes the Indian operators primarily liable for any nuclear accident, but still keeps open the possibility of recourse to suppliers. ఏమంటున్నాడు? భారతదేశం ఒక స్పెషల్ కేస్. ఇక్కడ స్పెషల్ కేస్ ఏంటి? మనం ఆపరేటర్స్ని ఓకే మీరే లియబుల్ అని చెప్తున్నాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేటర్స్ని, వారితో పాటు సప్లయర్స్ని కూడా ఇందులోకి లాగాం. ఎవరైతే ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నావో, ఎవరైతే మనకి ఫ్యూయల్ సప్లై చేస్తున్నారో, ఒకవేళ డ్యామేజ్ జరిగితే వాళ్ళని కూడా మనం లియబుల్ చేస్తాం, వాళ్ళని కూడా స్యూ చేస్తాం, వారి దగ్గర నుంచి కూడా డబ్బులు లాగుతాం. ఎందుకంటే వాడి ఎక్విప్మెంట్ తప్పు సప్లై చేయడం వల్లనే కదా మనకి ఈరోజు డ్యామేజ్ అయింది. సో ఈవెన్ ద సప్లయర్ ఈజ్ ఆల్సో లియబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. ఓకే, బట్ స్టిల్ కీప్స్ ఓపెన్ ద పాసిబిలిటీ ఆఫ్ రికోర్స్ టు సప్లయర్. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, అంటే సప్లైని ఇంక్లూడ్ చేయొచ్చు, అప్పుడప్పుడు ఆ సప్లైని ఎక్స్క్లూడ్ కూడా చేసే పాసిబిలిటీ మనం పెట్టుకున్నాం. ఓకే, ఎందుకంటే ప్రతిసారి వర్క్ కాదండి. ఒకవేళ యూఎస్ వాళ్ళు సప్లయర్ అయ్యారనుకోండి, పెద్ద కంట్రీ, దాన్ని సూ చేద్దామన్నా కూడా మనకు అంత పవర్ ఉండదు. సో అటువంటి కేసెస్లో కొన్ని కంట్రీస్కి లియబిలిటీ ఇచ్చాం, లీజ్ ఇచ్చాం. సో దాన్ని కూడా చూద్దాం. See, the Civil Liability for Nuclear Damage Act 2010 seeks to create a mechanism for compensating victims of nuclear damage arising from nuclear incidents. Okay, next key features ఏంటి? ఈ యొక్క బిల్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే, it fixes liability for nuclear damage and specifies procedure to compensating victims. ఎంత అమౌంట్ ఇస్తున్నాం, ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్తుంది.
Bill fixes no fault liability on operators and gives them right of recourse against certain persons. It caps the liability of operator at 500 crore for damage exceeding this amount and up to 300 million SDR. The central government will be liable. అంటే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో 500 కోట్ల వరకు మాత్రమే కడతాడు. దానికి మించిన డ్యామేజ్ కనుక అయితే ఆ మిగతా డ్యామేజ్ అంతా కూడా ఎవరు భరిస్తారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, బిల్ ఫిక్సెస్ నో ఫాల్ట్ లియబిలిటీ ఆన్ ఆపరేటర్స్ అండ్ గివ్ దెమ్ ద రైట్ ఆఫ్ రికోర్స్ అగెన్స్ట్ సర్టెన్ పర్సన్స్. నో ఫాల్ట్ లియబిలిటీ అంటే నీ తప్పు లేకుండా జరిగింది అంటే నీ తప్పుని లేదంటే నీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకునే ఒక హక్కును కూడా ఈ బిల్ ప్రొవైడ్ చేసింది. ఎవరికి? ఆపరేటర్స్కి. ఆల్ ఆపరేటర్స్ ఎక్సెప్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేసే ఎక్విప్మెంట్ ఎవరండి? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేటర్స్. ఆల్ ఆపరేటర్స్ ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ need to take insurance provided financial security to cover their liability. అంటే ప్రతి ఒక్క ఆపరేటర్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 500 కోట్ల లియబిలిటీకి సంతకం పెట్టారు డ్యామేజ్ అయితే. మరి ఆ 500 కోట్లు కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలిగా. ఆ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితం అని చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెసిలిటీస్ విచ్ వర్క్ అండర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. For facilities owned by the government, the entire liability of up to 300 million SDR will be borne by the government. ఇంతకుముందే చూసాం గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి 500 కోట్లకు మీద 300 మిలియన్ల ఎస్డిఆర్స్. ఓకే, మీకు ఎస్డిఆర్స్ అని తెలియకపోతే ఎకనామీలో ఖచ్చితంగా మీ ఎస్డిఆర్ గురించి చూడాలి. ఓకే, ద బిల్ స్పెసిఫైస్ who can claim compensation and the authorities who will access and award compensation for the damage. ఏమంటున్నాడు ఈ బిల్ ఏం చెప్తుందంటే ఎవరు మీకు కంపెన్సేషన్ ఇస్తారు, దీనికి గల అథారిటీ ఎవరు, వాళ్ళ వర్క్ ఏంటి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు బిల్లో. సో ఈ బిల్లో ఒక లూప్ హోల్ ఉంది, అది కేస్ స్టడీ ఆఫ్ రష్యాలో మీరు చూడొచ్చు. ఈ కేస్ స్టడీ ఏంటంటే మనం 2008లో రష్యా మనకి సప్లయర్ లాగా సివిల్ న్యూక్లియర్ డీల్ అయింది. సో మనం హెవీ సప్లైస్ చేస్తున్నాం. సో ఈ హెవీ సప్లైస్ రష్యా నుంచి వస్తున్నప్పుడు ఈ రష్యా వాళ్ళు సప్లయర్స్ లిస్ట్లో నుంచి వాళ్ళకి లియబిలిటీని తీసేసాం. దాని అర్థం ఏంటంటే ఒకవేళ నాకు న్యూక్లియర్ యాక్సిడెంట్ అవుతే నేను రష్యాని సూ చేయలేను, రష్యా మీరే కారణం, మీరు సప్లై చేసిన ఎక్విప్మెంట్ వల్లనే కారణం అని చెప్పేసి సూ చేయలేని పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక కాంట్రవర్సీ అండి. ఎందుకంటే ఇలా ఇవ్వడం ద్వారా మనకి ఎవరికి నష్టం అంది? భారతదేశంలో ఉన్న ప్రజలకే కదా నష్టం. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ రష్యా ఇండియా ఎక్స్ప్లిసిట్లీ అబ్జర్వ్ ద రష్యన్ సప్లయర్స్ ఆఫ్ ఎనీ లియబిలిటీ. రష్యన్ సప్లయర్కి ఎటువంటి లియబిలిటీ లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాట్సో ఎవర్ ఇన్ ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్సిడెంట్ అట్ ద సైట్ హోస్టింగ్ ఏ రష్యన్ రియాక్టర్. రష్యన్ రియాక్టర్ ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. వేర్ ఆర్ వి యూజింగ్ ద రష్యన్ రియాక్టర్స్? కూడంకులంలో రష్యన్ రియాక్టర్స్ యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ if the 2008 agreement was terminated, the assurance of no liability was promised in the case of 4 additional reactors at Kudankulam. 2008లో చేసిన అగ్రిమెంట్ ల్యాబ్స్ అయినప్పటికీ మనం కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కొత్త ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రామిస్ చేసాం, మీరు సప్లై చేయండి, డ్యామేజ్ అవుతే మీకు ఎటువంటి లియబిలిటీ లేదు, మేమే చూసుకుంటామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. However, the recent reports indicate that India would like Russia to accept the application of India CLNDA in case of, that is Civil Liability Nuclear Disaster Act. Civil Liability Nuclear Disaster Act. మనం చదివే యాక్ట్ in case of Kudankulam 3 and Kudankulam 4, which is one of the reasons why no contract has been signed by NPCIL, Nuclear Power Corporation of India, for further reactors at Kudankulam. కానీ మనం ఏమంటున్నాం, సార్ ఇదంతా మాత్రం కుదరదు, మేము ఆల్రెడీ లా తయారు చేసాం, ఈ లాని మీరు ఫాలో కావాలి. దేనికి? కూడంకులం 3 and 4 రియాక్టర్స్లో ఈ లాని ఫాలో అయ్యి ఒకవేళ మీరు డ్యామేజ్ జరిగితే మాకు డబ్బులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్తే రష్యా ఏం చేసింది? స్టాండ్ స్టిల్కి వచ్చింది. అంటే
ఇంకా ఫర్దర్ అగ్రిమెంట్స్ నేను చేయను అన్లెస్ అంటే నాకు క్లారిటీ రానివ్వు అని చెప్పేసి ఎవరితో అగ్రిమెంట్ చేయలేదు, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్స్ అన్ని ఆపేసింది. సో ఇండో యుఎస్ కేస్ మనం 1-2-3 అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ చూసాం. ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ని ఏమంటాం, 1-2-3 అగ్రిమెంట్. ఈవెన్ ఆ అగ్రిమెంట్లో కూడా మనము ఎక్కడా కూడా ఈ సివిల్ లియబిలిటీ ఆన్ న్యూక్లియర్ డ్యామేజ్ గురించి మాట్లాడలేదు. అంటే న్యూక్లియర్ డిజాస్టర్ అయితే మనకి డబ్బులు వస్తాయా రావా యుఎస్ సప్లయర్స్ నుంచి, దాని గురించి మాట్లాడలేదు. సో అదే ఇక్కడ నేను మెన్షన్ చేశా. ఓకే, సో పాస్ చేసి చూడండి ఖచ్చితంగా ఒకసారి. నెక్స్ట్ కీ ఇష్యూస్ అండ్ అనలైసిస్, మేజర్ ఇష్యూస్ ఏంటో చూద్దాం ఈ బిల్లో కానివ్వండి, ఇప్పటిదాకా చదివిన కన్వెన్షన్స్లో. మేజర్లీ ఈ బిల్లో చూద్దాం, ఈ యాక్ట్లో ఎటువంటి మనకి లూప్ హోల్స్ ఉన్నాయో చూద్దాం. అండర్ సెక్షన్ 17(b), liability for a nuclear accident can be cancelled from the operator, which is the Nuclear Power Corporation of India, to suppliers of nuclear material, specifically if the accident is due to the act of supplier or employee, which includes supply of equipment or material with the patent or latent defects or substandard services. ఏమంటున్నాడు, నేను నా ఆపరేటర్స్ మీద నుంచి లియబిలిటీ తీసేయచ్చు అంటే ఆపరేటర్స్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు డ్యామేజ్ ద్వారా. ఎప్పుడు ఒకవేళ సప్లయర్ అనే వ్యక్తి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా మీకు తక్కువ స్టాండర్డ్ మెటీరియల్ పంపుతున్నాడో దానివల్ల డ్యామేజ్ కలిగితే, లేదా ఒక ఎంప్లాయీ అక్కడ వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ఒక మిస్టేక్ వల్ల డ్యామేజ్ జరిగిందో అటువంటి సమయంలో ఆపరేటర్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం ఈ సెక్షన్ 17(b)లో చెప్పాం. నెక్స్ట్ చూద్దాం సెక్షన్ 46 permits victims of nuclear reactor incident to sue the operator or the suppliers for damages applying tort law, even though such proceedings would be beyond the scope of Civil Liability Nuclear Disaster Act and its liability cap, and thus exposing suppliers to unlimited liability. ఏమవుతుందండి, ఇప్పుడు ఈ సప్లయర్స్ ద్వారా ఒకవేళ సప్లయర్స్ లేదా ఆపరేటర్స్ ద్వారా నీకు డ్యామేజ్ జరిగింది, ఏం చేస్తున్నా, ఒకవేళ నాకు న్యూక్లియర్ యాక్సిడెంట్లో నాకు డ్యామేజ్ జరిగింది, నేను పోయి కోర్టులో కేసు వేస్తా, మేము అందరం పోయి కోర్టులో కేసు వేస్తాం, ఏంటి మాకు చాలా డ్యామేజ్ జరిగిందని. కానీ మనకు లిమిట్ ఎంత పెట్టుకుందామండి, 500 కోట్లు. ఓకే, కానీ నేను 500 కోట్ల మీద కంపెన్సేషన్ అడుగుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎవరిపైన ప్రెషర్ పెరుగుతుంది, సప్లయర్స్ మరియు ఆపరేటర్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది. Both the clauses are likely to raise the supplier's cost of insurance cover, possibly beyond what is feasible commercially and within the confines of competitive energy pricing. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి వాళ్ళు కూడా, వాళ్ళని ఇందులో తీసుకొచ్చినందుకు ఎవరు, ఆపరేటర్ సప్లయర్స్ ఇద్దరు కడితే ఏమవుతుంది చూడండి, ఒక 500 కోట్ల రూపాయలకి మనం ఇన్సూరెన్స్ కట్టాలంటే మినిమం నెలకి 5-10 కోట్లు పడుతుంది. ఆ 5-10 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ రెగ్యులర్గా కడుతూ ఉంటే వీళ్ళకి ఏమవుతుంది, ఆపరేటింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒక ప్లాంట్ని మెయింటైన్ చేయడానికి నెలకి 5 కోట్లు పట్టేటప్పటికి ఈ 5 కోట్లు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి 10 కోట్లు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ కాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా పెంచాల్సిందే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ఛార్జ్ వాళ్ళు పెంచకపోతే వాళ్ళ కంపెనీ ఎట్లా రన్ అవుతుంది, అంత లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఈ లాలో ఉన్న ఈ సెక్షన్ న్యూక్లియర్ ఎనర్జీని కమర్షియలైజ్ చేయడానికి ముందుకు పోవడానికి ఒక అడ్డు కూడా వేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ లాలో కూడా చూడండి, ఈ లాలో సబ్స్టాండర్డ్ సర్వీసెస్ వీటన్ని గురించి మాట్లాడాం. సో ఇక్కడ ఏమవుతుంది, సింపుల్గా నా ఆపరేటర్ నుంచి సప్లయర్ మీద తోసేస్తున్నాం, ఎందుకంటే ఆపరేటర్ తప్పు కూడా ఉండాలి కదా. సో ఆ తప్పును కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. Regardless of the extent of damage, the total liability would be limited to SDR 300 million. సో ఎంత పెద్ద డ్యామేజ్ అయినా నేను 300 మిలియన్ ఎస్డిఆర్ వరకే ఇస్తానంటే ఎక్కడ ఒప్పుకుంటామని, 500 crores వాడిచ్చాడు, 300 మిలియన్ ఎస్డిఆర్ మనం ఇచ్చాము, సరిపోవు, అది కూడా తప్పు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దిస్ అమౌంట్ మే నాట్ బి సఫైస్ టు ప్రొవైడ్ అడిక్వేట్ కంపన్సేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. More than 5 lakh people were affected after the chemical leakage in భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మనకు గుర్తు చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, అంతకంటే హార్మ్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ భోపాల్ గ్యాస్ కంటే కూడా. ఓకే, ద యూనియన్ కార్బైడ్ ఇన్సిడెంట్, నాట్ ఎ న్యూక్లియర్ ఇన్సిడెంట్. ఫర్ దాట్ ఇన్సిడెంట్ ద సుప్రీం కోర్ట్ required Union Carbide to provide compensation of $470 million and asked the government
to meet any further liability. Make other countries which are major producers of nuclear energy do not have a cap on the overall liability for nuclear damage. ఎంతో ఎదిగిన కంట్రీస్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసే కంట్రీలో కూడా ఎక్కడా కూడా ఈ లిమిటెడ్ అంటే లిమిట్ని పెట్టలేదు. మనమే లిమిట్ని పెట్టుకున్నాం. 500 కోట్లు 300 కోట్ల ఎస్డిఆర్. సో ఈ 300 కోట్ల ఎస్డిఆర్ ఎక్కడ సరిపోతాయి? భూపాల్ గ్యాస్ అటువంటి ఇన్సిడెంట్లోనే సుప్రీంకోర్టు $470 మిలియన్ ఇవ్వమని చెప్తే ఒక న్యూక్లియర్ డ్యామేజ్ లాంటి ఇంకా వరస్ట్ డిసాస్టర్లో ఇంకెంత కట్టాల్సిన అవసరం ఉంటుంది? కాబట్టి ఈ లిమిట్ని అనేది కట్ చేయాలి అని చెప్పేసి ఒక పాయింట్ రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్, ద liability of the operator has been capped at ₹500 crores. ఓకే, దిస్ మీన్స్ ఇది ఎక్స్చేంజ్ వాల్యూస్లో చూసుకుంటే $109 మిలియన్. ఒకవేళ మీరు ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చూసుంటే $470 మిలియన్ అడిగారు. సో దానికి కంపేర్ చేస్తే ఎంత తక్కువ అండి ఇది. ఓకే, nuclear damage exceeds this amount. The central government liable to compensate victims subjected to the cap of 300 million SDR. Several countries which are major producers of nuclear power have nothing like this. Okay, malli meeku chupicha. The bill permits the operator to take recourse against the supplier. This may be an impediment if India wants to join international agreements on civil liability. ఏమంటున్నాడు, భారతదేశంలో ఆపరేటర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఎవరు? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL వారు ఆపరేటర్ అండి. చాలా వరకు ఉన్న ప్రతి న్యూక్లియర్ రియాక్టర్కి ఆపరేటర్ ఎవరు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ బిల్లో మనం చూసాము, ఏం చూసాము? ఈ ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆ తప్పుని సప్లయర్ మీదకి ఈజీగా తోసేయచ్చు. అయితే మనం ఇప్పటివరకు కూడా ఇండిజినియస్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని సొంతంగా ఎక్విప్మెంట్ని తయారు చేసుకోలేకపోతున్నాం. ప్రతిదీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ జపాన్ నుంచి, చైనా నుంచి, లేదంటే రష్యా నుంచి, US నుంచి. ఎప్పుడైతే నేను ఈ తప్పుని సప్లయర్స్ మీకు తోసేస్తానో వాళ్ళు ఏమంటారు, అయ్యో ఇంత నా మీద తోసేస్తున్నాడు, నాకు ఇంత ఇష్యూ అవుతుంది, నేను ఎందుకు వచ్చి బిజినెస్ చేస్తా అంటాడు. కాబట్టి ఫ్యూచర్ ఎక్విప్మెంట్స్ రావడం, ఫ్యూచర్ అగ్రిమెంట్స్ కావడం అనేది తగ్గిపోతుంది ఇటువంటి యాక్ట్స్లో ఇటువంటి క్లాజులు పెట్టడం ద్వారా. Claims for compensation can be filed within 10 years of the date of notification of nuclear incident. This may be inadequate in cases where the effects of radiation are discovered after substantial period of time. అంటే చిన్న యాక్సిడెంట్స్ ఉంటాయండి. పెద్ద యాక్సిడెంట్ అయితే 10 సంవత్సరాలు సరిపోతుంది నేను లియబిలిటీ క్లెయిమ్ చేసుకోవడానికి. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి, చిన్న క్రాక్ వచ్చి దాంట్లో నుంచి చిన్నగా రేడియేషన్ ఎక్స్పాండ్ అవుతూ మొత్తం పొల్యూట్ చేసింది. లేదు అంటే యాక్సిడెంట్ అయిపోయింది 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాణులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, నేల కానివ్వండి, అంతా కూడా న్యూక్లియర్ రేడియేషన్తో పొల్యూట్ అయితే ఆ 10 సంవత్సరాల తర్వాత లేదంటే 20 సంవత్సరాల తర్వాత ఒక మనిషి వచ్చి అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు అనుకొని పంట పొలాలు పండించడం కానీ జీవించడం కానీ చేస్తే వారికి ఎవరన్నీ డ్యామేజ్ ఇచ్చేది? సో ఇటువంటి క్లాజెస్ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్, ఇండియా రాటిఫైడ్ కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. దీన్ని ఏం రాటిఫై చేశాం? కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. ఈ 2-3 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే వర్డ్స్ గమనించండి. సప్లిమెంటరీ కంపెన్సేషన్ అంటే ఇచ్చే కంపెన్సేషన్ కంటే కూడా కొద్దిగా మనం కూడా యాడ్ చేసి ఇవ్వాలి. సప్లిమెంటరీ కొంచెం ఎక్కువగా. The objective of 1997 Convention on Supplementary Compensation for Nuclear Damage is to establish a worldwide liability regime and to increase the amount of compensation available to the victims of nuclear damage. ఎక్కడైతే న్యూక్లియర్ డ్యామేజ్ అవుతుందో ఆ విక్టిమ్స్కి అవైలబుల్గా అమౌంట్ అంటే అవైలబుల్గా చాలా భారీ అమౌంట్ ఉండే విధంగా చూసుకోవడానికే మనం ఈ కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చేసాం. సో ఇండియా మనకు రాటిఫై చేసాం. కన్వెన్షన్ వాజ్ రాటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2016. ఇక్కడ మనం సైన్ చేసాం, ఇక్కడ మనం రాటిఫై చేసాం. ఓకే, నౌ కన్వెన్షన్ ఆన్ ఒకసారి ఇక్కడ చూడండి. కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డిసార్మెంట్. ఓకే, డ్యామేజెస్. నౌ ఈ కన్వెన్షన్ అనెక్స్ డస్ నాట్ రిస్ట్రిక్ట్ in any manner the contents of contract between the operators and suppliers, including the basis for recourse agreed for the operator and supplier.
అంటే ఈ కన్వెన్షన్లో ఎటువంటి క్లాజులు పెట్టలేదు. ఆపరేటర్ సప్లయర్స్ మధ్యలో ఏదైనా క్లాష్ వచ్చినా కానివ్వండి, లేదంటే వాళ్ళ మధ్యలో ఎవరికి లియబిలిటీ పోతుంది, ఎవరిని సూ చేయొచ్చు అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. వన్స్ ద రాటిఫికేషన్ ఇస్ డన్, ఇట్ విల్ స్ట్రెంథెన్ ద ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఎనేబుల్ ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టు ఓపెన్ ప్రిలిమినరీ టెక్నాలజికల్ ఎకనామిక్ డిస్కషన్స్ విత్ USA suppliers while offering similar assurance to other foreign suppliers. ఏం చేస్తున్నాం దీని ద్వారా? మనం ఈ సప్లిమెంటరీ కన్వెన్షన్ నేనే ఇస్తున్నా, సప్లిమెంటరీ కంపెన్సేషన్ భారతదేశమే ఇస్తుంది, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది, కాబట్టి మీరు రండి, మీరు రిస్క్ తీసుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మిగతా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ కన్వెన్షన్ ద్వారా మనం చెప్పడం జరిగింది. Simultaneously, the Nuclear Power Corporation of India Limited should bring its contract language into conformity with these explanations, which is presently not the case, so that the domestic suppliers stand reassured. The explanation should be help smooth the process. Okay, ఇందులో ఉన్న ప్రతి క్లాస్ని మనం వన్ బై వన్ అప్లై చేయాలి. ఎవరికి? ఈవెన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి అప్లై చేసి మన NPCIని కొలాబరేట్ చేస్తేనే ఇది ప్రొడ్యూస్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. హౌ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ప్రొవిజన్స్ ప్రిఫర్ USA. ఓకే, ఒకసారి చూద్దాం. ద USA ఇన్ పర్టికులర్ హ్యాస్ ఆల్వేస్ ప్రిఫర్డ్ ద సప్లిమెంటరీ కంపెన్సేషన్, ఓకే, ఓవర్ అదర్ కన్వెన్షన్స్ addressing nuclear liabilities such as Paris Convention of 1960 and Vienna Convention of 1963. This is because the supplementary compensation has grandfathered the clause in its annex 2 that provides an exemption for American domestic laws to supersede in case of any accident on the soil. ఏం చెప్తున్నాం? ఈ కన్వెన్షన్ని US ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే ఈ కన్వెన్షన్ ద్వారా ఒకవేళ USలో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక స్టేట్లో, యూఎస్లో ఉన్న 50 స్టేట్స్లో ఒక స్టేట్లో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇప్పటిదాకా లిమిట్ చూసాం, దేనికి? ఇంతవరకే ఇవ్వాలి డబ్బులు, ఇంతవరకే ఇవ్వాలి అని చెప్పి. అయితే ఈ లిమిట్ని తీసేసే హక్కుని ఎవరికి ఇచ్చారండి? యూఎస్లో ఉన్న ప్రతి స్టేట్స్కి ఇచ్చారనమాట. ఏ కన్వెన్షన్ ద్వారా? CSC కన్వెన్షన్ ద్వారా ఇచ్చాం. ఓకే, as a result in USA criminal liability lawsuits can be initiated against nuclear corporations. The same CSC, that is supplementary compensation, however requires its other signatories to enact domestic laws as per the annex and strictly limit to civil liability. Therefore, in the view of the above, insofar as the reference to the suppliers, the section 17B is concerned, it would be in conformity with not to contradiction of the article 10 of CSC. ఏం లేదండి, ఒకసారి పాస్ చేసి ప్రతి లైన్ చదవండి. ఏం చెప్తున్నారంటే ఇలా ఈ కన్వెన్షన్ని, ఏది? సివిల్ కన్వెన్షన్ని, సప్లిమెంటరీ కంపెన్సేషన్ కన్వెన్షన్ని ప్రతి కంట్రీ కూడా వారి వారి లాలో యాడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇండియా న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్. ఓకే, ఇండియాస్ న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్ ఫస్ట్ డిస్కస్ చేసాం. ప్రతి కంట్రీకి ఒక ఇన్సూరెన్స్ న్యూక్లియర్ పూల్ ఉండాలి అని చెప్పి. So, the Indian Nuclear Insurance Pool was launched by the state-owned General Insurance Corporation, Reinsurance and other insurance companies in June 2015 to offer insurance products for Nuclear Power Corporation of India Limited for covering the operation liabilities under the provisions of Civil Liability for Nuclear Disasters or Damage Act 2010. Okay, the NPCIL, the Nuclear Power Corporation of India Limited, will subsequently launch separate product to specifically cover the risk of suppliers under the Act. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ప్రతి పాయింట్. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. ఏంటండి? జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు లియబిలిటీ ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరిని? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇస్ ద ఆపరేటర్. అదే కదండి ఆపరేటర్, ఇది ఆపరేటర్, ఇది మేజర్ ఆపరేటర్. ఆపరేటరే ఫస్ట్ సూ అవుతాడు, కాబట్టి వారికి ఇన్సూరెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటితో పాటు ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఎవరికి అండి? సప్లయర్స్కి కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? సప్లయర్స్ ఇంకా భయపడరు. ఓకే, నాకు వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, వాడే కడుతున్నాడు, నేను వస్తాను, ఇంకా నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను అనేసి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి.
India decided to have nuclear insurance pool to take care of liability of operators and suppliers. ఇద్దరిని కూడా కేర్ చేసుకుంటుంది, ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఆపరేటర్స్ని చేస్తాను నేను, సప్లయర్స్ని చేస్తాను అనలేదు. బోత్ ఆపరేటర్స్ అండ్ సప్లయర్స్. This insurance pool of rupees 1500 crore was launched in June 2015 with some Indian insurance companies and a British insurance partner. Okay. Beyond 1500 crores, the liability will be borne by the Indian government up to 2610 crores. Okay. 1500 కోట్లకు ఎక్కువ అయితే ఒకవేళ లియబిలిటీ, ఆ మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. ఎంతవరకు? 2610 కోట్ల వరకే భరిస్తుంది, దానికి మీదకి భరించదు. And beyond that, India will be able to access international funds under supplementary compensation. అది దాని గురించి కన్వెన్షన్ చదివా కదా, ఆ కన్వెన్షన్ నుంచి the ratification helps India access the pool, which though is quite small now, as only the US, Japan, UAE are the rich countries currently part of the convention. సో ఇప్పటివరకు ఆ కన్వెన్షన్లో డబ్బులు ఉన్నాయి, మనం దాన్ని రాటిఫై చేసాం. రాటిఫై చేసి ఏం చేసాం, మనం ఈ ఇన్సూరెన్స్ పూల్ అనే దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసాం. మన డొమెస్టిక్ లాని ఒకటి క్రియేట్ చేసాం. సివిల్ న్యూక్లియర్ డ్యామేజెస్కి మనం ఒక లా క్రియేట్ చేసాం. ఇవన్నీ క్రియేట్ చేయడం ద్వారా మనకు ఆ ఫండ్స్కి యాక్సెస్ దొరకడం ద్వారా మనం ఎక్కువగా కూడా, అంటే 2610 కోట్లకు మించి కూడా డ్యామేజ్ అవుతే మనం ఆ కన్వెన్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫండ్ను మనం క్లెయిమ్ చేసుకొని ఎవరైతే ఎఫెక్టెడ్ వ్యక్తులు ఉంటారో, ప్రజలు ఉంటారో వాళ్ళకి మనం సబ్మిట్ చేయొచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఇన్ అన్ ఈక్వలైజ్ వే. సో ఫ్రెండ్స్, వీ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ఒకసారి కంక్లూజన్ చూద్దాం. సో కంక్లూజన్లో, ఇండియా ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ సెవరల్ న్యూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, but all under the umbrella of state-owned nuclear power corporation. Any investment in nuclear power sector is going to made by Nuclear Power Corporation of India Limited and thus by Indian taxpayers. అంటే ఇప్పటివరకు కూడా మన దగ్గర ఉన్న ప్రతి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందనే ఉన్నాయి. అవి ఇంకా కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నాయి. అయితే ఆపరేటర్ మేజర్లీ వారే. ఇదంతా కూడా ఎవరి డబ్బు? మన ట్యాక్స్ పేయర్స్ అని చెప్తుంది. ఫారెన్ ఫర్మ్స్ సచ్ యాజ్ వెస్టింగ్టన్ హౌస్, అరీవా, ఫ్రెంచ్ కంపెనీ అండి, జీ హిటాచి విల్ బీ ఇన్వాల్వ్డ్ ఓన్లీ యాజ్ కాంట్రాక్టర్స్ అండ్ సప్లయర్స్ టు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాట్ యాజ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఇన్వెస్టర్స్ లాగా ఉండరు, సప్లై మాత్రమే చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మందే. India is not looking at these companies for investments. Their involvement in India will only be vendors of Nuclear Power Corporation of India Limited, and as a vendor, they cannot dictate the terms to a customer. Okay, వాళ్ళు కేవలం వెండర్స్ మాత్రమే, వాళ్ళు కేవలం అమ్మే వ్యక్తులే, నేనే కొనే వ్యక్తిని, నా ఇష్టం మీద ఆధారపడుతుంది. అంటే ఈ ఎవరైతే మనకు సప్లయర్స్ ఉన్నారో వాడు మనల్ని లాబీ చేయలేరు, బికాస్ వీఆర్ ద whole hands or operators and buyers. The act explicitly gives the circumstances under which the suppliers can held liable for an incident. Indian law cannot be superseded in this case. Therefore, as long as NPCL provides for the right to recourse in contracts that it enters into with its suppliers, the suppliers can be held liable for any lapses to the part which lead to the problems. NPCL fully owned by the government of India and bound to the follow Indian law on this issue. India's current domestic nuclear liability laws still allow electric companies to obtain reimbursement against the supply of nuclear power plants in the event of accidents. ఏం చెప్తున్నా అండి, ఎన్పిసిఐ కిందనే ప్రతిదీ జరుగుతుంది. దాని కింద జరగడం ద్వారా, ఎన్పిసిఐల్ అంటే ఎవరిదండి? గవర్నమెంట్ది, గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి దానికి ప్రతి ఒక్క ఇండియన్ లా అప్లై అవుతుంది. కాబట్టి మనకు ఎవరైతే సప్లయర్స్ తప్పుడు లేదంటే డ్యామేజ్ ప్రోడక్ట్స్ మనకు సప్లై చేశారో వారిని కూడా సూ చేయగలము అని చెప్పేసి కంక్లూజన్లో మనం రాయాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం న్యూక్లియర్ లియబిలిటీ గురించి చదువుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని ఒకసారి మళ్ళీ మీరు ప్రతి స్లైడ్ని కూడా క్లియర్గా చదివితే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. సో ట్రై టు రీడ్ అగైన్ అండ్ అగైన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.